అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు, ల్యాక్స్లో ఎగ్జామ్స్ రాస్తారు, అప్లై చేస్తారు. కానీ క్వాలిఫై అయ్యేది ఇప్పుడు చూసినట్లయితే గ్రూప్ 2 93,000 మంది, గ్రూప్ 1 4,500 మంది. అసలు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? ఎందుకు వాళ్ళే క్వాలిఫై అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు క్వాలిఫై కావట్లేదు? మీరు ఆలోచించాలి ఫస్ట్. తర్వాత ఏంటంటే నేను గమనించిన స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక మూవీకి వెళ్తారు, మూవీకి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ 200 పెట్టి తీసుకుంటారు, మధ్యలో బ్రేక్లో అట్లా పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్ అట్లా వాళ్ళకి ఏంటంటే ఆ మూవీ ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేస్తారు మనీ. ఒక 300 400 లేదంటే 500 స్పెండ్ చేస్తారు. అలాగా మంత్కో లేదంటే ఒక 2 వారాలకు ఒకసారి మూవీకి వెళ్తుంటారు. అట్లాగా నెలకు తెలియకుండా ఏదో ఒక ఫుడ్ పరంగానో మూవీ పరంగానో 1000 రూపీస్ స్పెండ్ చేసేస్తారు ఈజీగానే. తర్వాత ఏంటంటే అది జస్ట్ ఏంటంటే ఆ రోజు వరకే, ఇంకా తర్వాత ఫ్యూచర్ ఏం ఉపయోగం లే, మీ మీ ఫ్యూచర్ కోసం ఉపయోగం లే. తర్వాత ఏంటంటే ఇది నేను బాగా గమనించింది ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ని ఏంటంటే సీరియస్గా ఉన్న వాళ్ళేమో సీరియస్గా చదువుకుంటారు, నాన్ సీరియస్ వాళ్ళేమో ఎగ్జామ్ రాద్దాం ఊరికే అని చెప్పి రాస్తారనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చి ఈ క్వశ్చన్ ఏంది అలా ఉంది, ఆ క్వశ్చన్ ఏంది ఇలా ఉంది, అది డెప్త్ ఎక్కువ అడిగేశారు, ఆ టాపిక్ అసలు నేను చదవలేదు, నేను చదివిన విధానంలో ఆ క్వశ్చన్ లేదు. గ్రూప్ 1 పేపర్ టు గ్రూప్ 2 పేపర్స్ చూసినట్లయితే అట్లే ఉంది చాలామంది పరిస్థితి. సొసైటీ చూస్తే అసలు క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చే తెలియవు. ఇవన్నిటికి పరిష్కారం ఏంది అని ఆలోచించరు. ఇప్పుడు కూడా ఏంటంటే దీని అన్నిటికి పరిష్కారం ఏంది, మనం చదివేది కరెక్టా రాంగా, మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలా, మనం బుక్లో చదువుతుంటే క్వశ్చన్లు అసలు అట్లా రావట్లేదు, కరెంట్ అఫైర్స్ని ఎట్లా లింక్ చేయాలా, ఇవన్నీ తెలుసుకోరు. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ జరుగుతుంది, ఇది 10 రికమెండేషన్స్ వచ్చింది. ఆ రికమెండేషన్స్ ఏంది, అది రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎలక్షన్ గురించి చెప్పుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఎన్ని కంట్రీలు అధ్యయనం చేసి అది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇట్లాగేందంటే కరెంట్ అఫైర్స్ ఎట్లా లింక్ చేసుకోవాలో తెలియదు. పాలిటీ అంటే అదే లక్ష్మీకాంత్ చదువుకొని వెళ్ళిపోతారు అనమాట. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ, ఎకానమీలో జీడిపి బేస్ ఇయర్ మారుస్తున్నారు. అసలు బేస్ ఇయర్ అంటే ఏంది, 2011 నుంచి 12 నుంచి 2020 2023 మారుస్తున్నారు. అసలు ఆ కండిషన్స్ ఏమైనా ఉంటాయా, ఎవరు మారుస్తారు, ఎందుకు మారుస్తున్నారు, అసలు ఏంది, జీడిపి ఎంత ఉంది ప్రజెంటు, మన 3వ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది, మన 3వ పెద్దది ఎకానమీ, ఇది ఎప్పటికి మారుతుంది, అసలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమున్నాయి, ప్రజెంట్ మనం దేనికి క్రాస్ చేస్తున్నాం, ఇట్లా కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఎకానమీలు చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది, మానిటరీ పాలసీ గురించి వాటంతా గురించి. అవన్నీ చదువుకోరు. మనం ఏమనుకుంటే అది మనం చదివిందే చాలు కరెక్ట్ అనుకుంటారు, ఎగ్జామ్కి పోతారు, ఆ క్వశ్చన్లు ఎన్ని వచ్చి ఉంటాయో ఏం జరిగిన పరిస్థితి. అందుకని నేను చెప్తానంటే స్టూడెంట్స్ బాగా ఆలోచించాల్సిన విషయం, నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చా 1000 రూపీస్ సబ్జెక్ట్కి అని చెప్పి, అంటే 4 సబ్జెక్ట్స్ 4000. సీరియస్ వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు, సీరియస్ వాళ్ళు ఏంటంటే జాయిన్ అయి ఉన్నారు, డైలీ చదువుకుంటున్నారు, బాగుంది సార్ అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. నాన్ సీరియస్ వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా, లేదంటే సార్ మాకు అంత అమౌంట్ అంటే కష్టంగా ఉంది, ఇట్లా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ మేమే చదువుకోగలుగుతాం అని చెప్పి చదువుకుంటూ వెళ్తున్నారు అనమాట. మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఒక 20 మార్కులు మీకు ఎక్స్ట్రా వచ్చేదే కానీ పోయేదేం ఉండదు. అది అందరికీ తెలుసు, అయినా కానీ ఏంటంటే దాన్ని ఏ విధంగా చూస్తారంటే స్టూడెంట్స్ మెంటాలిటీ, మనీ పెట్టేస్తున్నామేమో, దీనికి పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ పెట్టాలో మనీ అది తెలియదు, ఏది ఫ్యూచర్కి ఇంపార్టెంట్, ఏది మనకి జాబ్ ఇస్తుంది, మన గ్రోత్ ఎలా ఉంటుంది, మన పేరెంట్స్ సంతోషంగా ఉండేది అది తెలియదు అనమాట. అది తెలుసుకోకుండా అనవసరంగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారనమాట మనీ. ఇప్పటికీ మీరు అర్థం చేసుకొని మీరు సీరియస్గా రియలైజ్ అయ్యి ఉంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా? ఈ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. చదువుకోండి, సీరియస్గా చదవండి. ఒక సబ్జెక్ట్లో ఒక 30 మార్కులు వచ్చి 50 మార్కులు హ్యాపీగా ఫీల్ అవ్వాలిగా, అలా ఎందుకు ఫీల్ అవ్వట్లే మనం? ఎక్కడ మనీ మనం అనవసరంగా పెడుతున్నామో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉండేదే 2-3 మంత్స్ టైము, ఇంకెక్కువ లేదు టైము. ఈ 2-3 మంత్స్ అయినా సీరియస్గా జాయిన్ అయ్యి మీరు డైలీ ప్రిపేర్ అయ్యారంటే మీకు ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అది ఈ 2-3 నెలలు మీరు ఆలోచించాలి, కానీ అనవసరపు వాటికంతా పెట్టకండి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు, నా బాధ అంతా ఏంటంటే ఎగ్జామ్ అయిపోయినాక మీరు బాధపడకూడదు. బయటకు వచ్చాక గ్రూప్ 1 గ్రూప్ 2 చాలామంది, నేను ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చాక చాలామంది అడుగుతున్నారు, దీని పేపర్ ఇలా వచ్చింది, ఆ క్వశ్చన్ ఏంది ఇలా ఉంది, ఈ క్వశ్చన్ ఏంది అలా ఉందని చెప్పి. కానీ బేసిక్ క్వశ్చన్సే, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నా లెవెల్కి ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే. నా మెంటర్షిప్లో కూడా అలాగే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. నేను మంచి మార్క్స్ స్కోర్ చేశాను గ్రూప్ 2లో, గ్రూప్ 1లో. అవన్నీ ఏంటంటే నాకు ఎట్లా వచ్చేయిందంటే, నేను కోచింగ్ తీసుకున్నా యూపీఎస్సీ ల్యాక్స్లో పెట్టి, నేను ఏ రోజు బాధపడలా, ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఇస్తుంది, ఎగ్జామ్లో క్వశ్చన్స్ చేయడం ఉపయోగపడుతుంది. మీరు కూడా అలాగే ఆలోచించాలి. మనీ పెట్టారంటే చదువుకే, మీరు అనవసరంగా వేటికి బెటరు, అది మీకు నాలెడ్జ్ ఇస్తుందా లేదా, మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదా, అట్లా ఆలోచించాలి. కానీ దానికి పెట్టనంటే మీరు మోసం చేసుకున్నట్టే.
నేను క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మోసం చేసుకున్నట్టే. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మీరు సీరియస్గా అంటే ఇప్పటికైనా నెంబర్కి మెసేజ్ చేయండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, డైలీ సీరియస్గా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.